పీటీసీ నూకరాజుకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి ముందు నిరసనకు దిగారు. పోలీసుల వైఫల్యం వల్లే నూకరాజు హత్య చేయబడ్డాడు. పోలీసులు సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకుని ఉంటే నూకరాజు ప్రాణాలతో మిగిలి ఉండేవాడని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. ఆయనకి న్యాయం జరిగే వరకు కూడా పోస్టుమార్టం జరగనిచ్చేది లేదని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. కుటుంబ సభ్యులు చేస్తున్న ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. ఇంకా నూకరాజు హత్యకు సంబంధించిన మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇది ఎప్పటి నుంచి గొడవ నడుస్తుంది? ఈ హత్యకు గల ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? ఇక్కడ కేవలం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు అంటే పోలీసు యంత్రాంగం వల్లనే ఈరోజు మా సీనియర్ నాయకులు, మా ప్రస్తుత జెడ్పీటీసీ 3 సార్లు జెడ్పీటీసీగా చేసినటువంటి మా సీనియర్ నాయకుడిని ఈరోజు కోల్పోవడం జరిగింది. ఇప్పుడు ఆ భూమికి సంబంధించినటువంటి ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది. అక్కడ ఎవరు వెళ్ళొద్దు అన్నప్పటికీ అవతల వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అంటే వాళ్ళు వచ్చి భూమిలోకి రావడం, ఈయనేమో భూమిలోకి రావద్దు ఇంజక్షన్ ఆర్డర్ ఉందని చెప్పేసి ఈయన చెప్పడం, ఇలా చాలాసార్లు జరిగినప్పటికీ గతంలో ఒకసారి దాడి చేశారు. అప్పటి నుంచి ఇప్పుడు చనిపోయినటువంటి జెడ్పీటీసీ నూకరాజు గారు పోలీస్ వారికి అనేక మార్లు నాకు పోలీస్ రక్షణ కావాలి, నాకు వాళ్ళ దగ్గర నుంచి నాకు థ్రెట్ ఉందని చెప్పినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యం చేసి ఈరోజు ఒక నిండు ప్రాణాన్ని ఈరోజు బలిగొనడానికి కారకులయ్యారు. కాబట్టి ఖచ్చితంగా పూర్తిగా ఈ ప్రభుత్వమే ఈయన మరణానికి బాధ్యత వహించాలని చెప్పేసి మేమైతే డిమాండ్ చేస్తున్నాం. పోలీసులు తగిన రక్షణ కల్పించేలా ఉంటే ఇటువంటి పరిస్థితి జరిగేది కాదనుకుంటున్నాను. ఖచ్చితంగా జరిగేది కాదు. ఎందుకంటే పోలీసులకి అనేక మార్లు అడిగారు. ఇప్పుడు ఈ ఎల్లుండు అంటే ఎల్లుండు నాడు ఈ కోర్టు జడ్జిమెంట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం, ఇవన్నీ జరిగినప్పటికీ అవతల వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూమిలోకి రావడం, ఈయనేమో మీరు భూమిలోకి రావద్దు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది అని చెప్పేసి ఈయన చెప్పడం, పోలీసులకి అనేక మార్లు నాకు పోలీసులు రక్షణ కావాలని చెప్పేసి అడిగినప్పటికీ పోలీసులు ఇవ్వకపోవడంతోనే ఇది జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు రక్షణ కల్పించుంటే ఈయన ఈ ప్రాణం పోయేది కాదని చెప్పేసి అని తెలియజేస్తున్నాం. దీన్ని ప్రభుత్వ వైఫల్యంగానే చూడొచ్చు అంటారా? ఖచ్చితంగా అండి, ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే. అండ్ మోరోవర్ ఏంటంటే వారా నూకరాజు గారు 2 సార్లు జెడ్పీటీసీగా చేస్తూ 3 సార్లు జెడ్పీటీసీగా చేస్తూ ఒకసారి వైస్ చైర్మన్గా కూడా చేసినటువంటి వ్యక్తి. సో ఆయన పూర్తిగా ఎందుకంటే లీగల్గానే ఆయన రోల్గుంట మండలానికి సంబంధించి చటర్జీపురంలో దాదాపుగా 9 ఎకరాల 83 సెంట్ల వరకు ఆయన భూమి జిరాయితీ ల్యాండ్ పూర్తిగా కొనుక్కొని డబ్బిచ్చి కొనుక్కొని రిజిస్ట్రేషన్ అయినటువంటి ల్యాండ్ 2023లో రిజిస్ట్రేషన్ అయింది. సర్వే నెంబర్ 139(1) అండ్ 139(2). సో దీంట్లో ఇద్దరు పేర్ల మీద, నా నూకరాజు గారి పేరు మీద, అదేవిధంగా వాళ్ళ అబ్బాయి పేరు మీద కూడా చెరుసగం ఆయన రిజిస్ట్రేషన్ చేసినటువంటి డాక్యుమెంటేషన్కే ఈరోజు భద్రత లేదు, దానికి న్యాయం జరగలేదని అంటే ఇంకా ఏ రకంగా వాళ్ళు న్యాయం చేస్తారండి? చాలా సందర్భంలో నూకరాజు గారు తన ల్యాండ్ ఇష్యూస్ని పలుమార్లు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడము, మా అందరి సమక్షంలో కూడా మేడం గారికి తెలియజేయడము, ఇవన్నీ చెప్పినప్పటికీ కూడా కేవలం దేర్ నెగ్లిజెన్స్ అండి. రెవెన్యూ పూర్తి స్థాయిలో అన్ని ఆధారాలు ఉన్నటువంటి డాక్యుమెంటేషన్కే ఆ వ్యక్తికే వాళ్ళు న్యాయం చేయకపోతే ఇంక వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తారండి? ఇంకా నిజంగా చాలా చాలా బాధాకరం అలాంటి వ్యక్తిని మనం కోల్పోవడము. అండ్ ఎవరైతే దీనికి బాధ్యతగా ఎవరైతే దీనికి వాళ్ళు పాల్పడ్డారో ఖచ్చితంగా చట్టరీత్యా తీసుకోవాల్సినటువంటి చర్యలు వాళ్ళ మీద తీసుకోవాలి. అండ్ కనీసం ఇప్పటికైనా అనకాపల్లి కలెక్టర్ గారు, ఎందుకంటే మేమే సాక్ష్యం, కలెక్టర్ గారికి చెప్పడము అండ్ న్యాయం చేయమని ఎన్నిసార్లు ఆయన వెళ్ళారు. ఒకసారి ఆయన మీద దాడి కూడా జరిగింది అండ్ హీ వాజ్ హాస్పిటలైజ్డ్. 1 month ఆయన హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. కాబట్టి కనీసము సామాన్య ప్రజలు, ఇప్పుడు ఆయన ఒక జెడ్పీటీసీ అండి, ఒక జెడ్పీటీసీకి ఉన్నటువంటి సమస్యనే ఆయన రిజాల్వ్ చేసుకొని మనం ఆయనకు న్యాయం చేయలేకపోతే కామన్ పీపుల్కి, సాధారణమైనటువంటి మనుషులకు మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? సో ఖచ్చితంగా మా డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే, మా జెడ్పీటీసీ గారు కుటుంబానికి న్యాయం జరగాలి. అండ్ ఇమీడియట్గా ఇప్పుడు కలెక్టర్ గారు, ఎస్పీ గారు వచ్చి వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి అప్పచెప్పేంత వరకు మా పోరాటం సాగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. తక్షణమే జిల్లా కలెక్టర్, ఎస్పీ వచ్చి నూకరాజు ఏదైతే సుమారు 10 ఎకరాల భూమిని కొనుక్కున్నారో ఆ భూమిని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించాలని అనేక సందర్భాల్లో కలెక్టర్, ఎస్పీ అలాగే రెవెన్యూ అధికారులకు రికార్డెడ్ ప్రకారం కొనుక్కున్న భూపత్రాలను చూపించినప్పటికీ కూడా వాళ్ళు ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదని, గతంలోనే తనకు ప్రత్యర్థులండి ప్రాణహాని ఉందని చెప్పినప్పటికీ కూడా పోలీసులు చర్యలు తీసుకోలేదని, చర్యలు తీసుకున్నట్లయితే తాము ఒక నాయకుడిని కోల్పోయే వాళ్ళం కాదని వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, నర్సీపట్నం నుంచి.